ఏంటా లేఖ్య ఆగిపోయావు? ఏం లేదక్క, ఈ ఉగాది రోజునే వాడికి అన్నప్రాసన చేద్దామనుకున్నాను. ఒక పిల్లాడికి అన్నప్రాసన చేయాలని చెప్పాను కదా, మనం డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్దాం పదండి. స్వామి, ఎలాగైనా నా కొడుకు నాకు కనిపించేటట్టు చూడు స్వామి. స్వామి, మా అత్తయ్య బాబాని మాకు త్వరగా చూపించు స్వామి. మేము ఎంచక్క మా అత్తయ్య కొడుకుతో ఆడుకుంటాం. తొందరగా మా అత్తయ్య కొడుకు మాకు కనిపించేటట్టు చేయి స్వామి. తీర్థం తీసుకో. శతమానందోదిశతాయ పురుషక్షితేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. వాచాపవిద్రస్తో ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తో పుత్రపౌత్రాభివృద్ధిరస్తో చిరంజీవ సుఖీ భవ. పంతులు గారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ? అమ్మా, ఈ పక్క నుంచి ఆ మెట్లకి వెళ్తే అదే వెంకటేశ్వర గుడి అమ్మా. అలాగే. మంచిదమ్మా.
పదండి పద. మేడం గారు వచ్చే టైం అవుతుంది, మీరు వెళ్ళన్నీ రెడీ చేయండి. ఓకే. మేడం గారు వచ్చేసారే. రండి మేడం రండి, అన్ని ఏర్పాట్లు చేశాం, మీకోసమే ఎదురు చూస్తున్నాం. బాబు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. నువ్వా? నేను. నువ్వేంటి ఇక్కడ? జయ గారు తన కొడుక్కి అన్నప్రాసన చేస్తున్నావు రండి అని పిలిస్తే వచ్చాం. చచ్చా, నువ్వున్న చోట నేను ఉండడం ఏంటి? మేడం మేడం మేడం, ఏమైంది మేడం? ఇతన్ని ఎందుకు పిలిచారు? ఇతని గాలి కూడా నాకు తగలకూడదు. అది కాదు మేడం, మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు కదా అని పిలిచాను మేడం. నేను అతనికి జాబ్ ఇవ్వలేదు, చీటింగ్ చేసి జాబ్ లో జాయిన్ అయ్యాడు. సారీ మేడం, ఆ విషయం నాకు తెలియదు. ప్లీజ్ మేడం రండి. చచ్చా, అతనున్న చోట ఎలెక్కి ఉండదు.
అన్నప్రాసన మీరే చేసుకోండి. పదండి వెళ్దాం, పదండి. మేడం 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 ఆగండి. ఏంటి మేడం ఇది? అన్నప్రాసన కార్యక్రమానికి వచ్చి నా మీద కోపంతో అన్నప్రాసన చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరుండండి, నేను వెళ్ళిపోతాను. నేనెంత సంతోషంగా ఇక్కడికి వచ్చాను, కానీ ఎప్పుడైతే నిన్ను చూశానో నా మూడంతా ఖరాబ్ అయిపోయింది. ఇదంతా నువ్వు కావాలనే చేశావు. నీకు నాకు పడదని నీకు తెలుసు. నువ్వంటే నాకు అసహ్యమని కూడా తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా కేవలం నువ్వు నన్ను ఏడిపించడానికి ఇక్కడికి వచ్చావు. పైగా నేను వెళ్ళిపోతాను, మీరే అన్నప్రాసన చేయండి అని దొంగ నాటకాలు ఆడుతున్నావు. అయ్యో, మీరు వస్తారని నాకు ఇప్పుడు తెలిసింది మేడం. అబ్బా, అనవసరంగా నా గురించి వీళ్ళెందుకు బాధ పెడతారు? అన్నప్రాసన చేయండి మేడం. నువ్వొక పెద్ద ఇడియట్వి. అవును, అందుకని నేను కూడా ఈడియట్స్ తోనే మాట్లాడుతుంటాను. నన్ను నన్ను అంత మాట అంటావా? లేకపోతే ఏంటి, ఊరుకుంటే బాగా రెచ్చిపోతున్నావు. నోరుంది కదా ఓ వాగటం కాదు. ఏయ్, బాగుతాను, తిడతాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ రోజు కొత్త సంవత్సరం కదా అని ఊరుకుంటున్నాను. లేకపోతేనా ఏంటి సూర్య గారు, అలేఖ్య మేడం గారితో అలా మాట్లాడుతున్నారు? ఈవిడ అలేఖ్య గారైతే నాకేంటి, మేడం గారైతే నాకేంటి? నేను తలుచుకుంటే జకో మకుట మకో జకుట. మేడం, సారీ మేడం. ఈయన్ని పిలిచి ఈయన చేత అనవసరంగా మిమ్మల్ని మాటలు పడేలా చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ప్లీజ్ మేడం, రండి మేడం. చిచ్చి, ఇతనున్న చోట నేను ఎప్పుడు ఉండను. పదండ్రా. ఆగాగు. ఏదో కొత్త సంవత్సరం కదా అని శుభాకాంక్షలు చెప్పడానికి మెసేజ్ పంపిస్తే ఈ సంవత్సరం అంతా నీకు బ్యాడ్ టైం అని తిరిగి మెసేజ్ పంపిస్తావా? అవును, పంపించాను. నీకు ఈ సంవత్సరం అంతా వ్యయాలే. ఆ వ్యయాలతో నీ లైఫే వేస్ట్. అవమానాలు 7. అలా అవమానాలతో ఏడవడమే నీ బ్రతుకు. అలాగా అండి? అలాగేనండి. ఆ 7 అవమానాలు నా చేతుల మీదుగానే జరుగుతాయి. ఆల్రెడీ ఒక అవమానం జరిగిపోయింది. మేడం మేడం, ప్లీజ్ మేడం, మీరు రండి. ఆయన మాటలేం పట్టించుకోకండి. నేను రాను, ఆయనతోనే చేయించుకోండి అన్నప్రాసన. రే ధనుంజయ్, అలేఖ్య, పదండి. ఆగాగు, వాళ్ళనైనా ఉండని. వీళ్ళకు కూడా నీ గాలి సోకడానికి వీలేదు. పదండ్రా, పదండి. మేడం మేడం, అదేంటి జయ, మీ అలేఖ్య మేడం అలా వెళ్ళిపోతున్నారు? మేడం గారికి సూర్య గారికి అస్సలు పడదంట. ఇద్దరూ కొట్టుకున్నట్టు మాట్లాడుకున్నారు. నేను ఇంకా జాబ్ లో కూడా జాయిన్ కాలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. చూడండి, అలేఖ్య మేడం గారి గుణం చాలా మంచిది. నా మీద కోపంతో పక్క వాళ్ళకి ఎలాంటి హాని చేయదు. అదేంటి సూర్య గారు, మీరు వర్కర్ అయ్యండి మేడం అన్నన్ని మాట్లాడినారు? ఏమండే, మీకు అసలు విషయం తెలియదు. ఆవిడది నాది ఇదిగో 3-7 బంధం. మాకేం అర్థం కావట్లేదండి. నేను ఆవిడ మెళ్ళలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచానండి. అంటే మీరు నేను ఆవిడ గారి ఘరానా మొగుణ్ణి. మేమిద్దరం సీతారాములు అండి. ఏంటి, మీరు ఆవిడ గారి హస్బెండా? అవునండి. ఆ సీతారాములని రావణాసురుడు వేరు చేస్తే ఈ సీతారాములని ఆవిడ గారి పొగరు అహంకారం వేరు చేశాయి. సారీ సూర్య గారు, మీరు మేడం గారి హస్బెండ్ అని తెలియక మేము మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని క్షమించండి. నేను ఆవిడ గారి హస్బెండ్ కాబట్టి ఏమీ అనలేదు. అదే వేరే వాళ్ళైతే ఏ విష్ణు చక్రంతోనో త్రిశూలతోనో పొడి చేసేది. సారీ సూర్య గారు, మాకీ విషయం తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. చూడండి, నేను అలేఖ్య మేడం గారి హస్బెండ్ అని లేనిపోయిన రెస్పెక్ట్ లేవకండి. ఇంత ముందులానే నన్ను చూడండి. ఎనీవే,
ఐమ్ సారీ, మీ బాబుకి ఆవిడ చేత అన్నప్రాసం జరగకుండా చేశాను. ఏమండి, ఆవిడ లేకపోయినా ఆవిడ భర్తగా మీరున్నారు కదా, మీ చేతుల మీదుగా మా అబ్బాయికి అన్నప్రాసన చేయండి. అందులో వీడు మిమ్మల్ని ఎక్కువ లైక్ చేస్తున్నాడు. సరే, నాకంత అదృష్టం ఇస్తానంటే నేను ఎందుకు కాదంటాను. పదండి. రండి. పంతులు గారు, సూర్య గారి చేతుల మీదుగా మా అబ్బాయి అన్నప్రాసన జరుగుతుంది. సూర్య గారు, బాబును ఒళ్ళో పెట్టుకుని కూర్చోండి. మీ ఇద్దరు ఇలా కూర్చోండి. ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద మానశృణ్వన్నోదవిసేదసాదనం అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయ, నమస్కారం చేయని ఆవాహయామి. మహాగణాలు హరిద్రం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ బాబు చాలా అదృష్టవంతుడు. శ్రీ విజయనామ సంవత్సరం రోజున ఉగాది పచ్చడితో షడ్రుచులతో అన్నప్రాసన జరిపించుకుంటున్నాడు. ఈ అదృష్టం ఎవరికీ రాదు. సూర్య గారు, ఈ ఉగాది పచ్చడి తీసుకుని అన్నప్రాసన చేసి బాబుకు పెట్టండి. పరమో అన్నాజ్యోసాని శ్రియయస బలాయ అన్నాజ్యాయ నివేదయామి. ఉగాది పచ్చడి తినేసి ఆరోగ్య సిద్ధిరస్తు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. సర్వత్రా దిగ్విజయమస్తు. అబ్బా, ఉగాది పచ్చడి ఎంత బాగుందరా. ఇంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా సూర్య గారు, ఈ ఉంగరంతో బాబుకి అన్నాన్ని తినిపించండి. వామ్యన్మధునా మధవ్యం పరమో అన్నాజ్యోసాని వీర్యోసాని. శ్రియయస బలాయ అన్నాజ్యాయ నివేదయామి. తిను. బలాయ అన్నాజ్యాయ నివేదయామి. దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. సంపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్తు. చిరంజీవ చిరంజీవ అక్షతలు వేసి ఆశీర్వచనం చేయండి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అందరూ వేయండమ్మా. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దేవుడా, తొందరగా నా కొడుకుని నా దగ్గరకు చేర్చు తండ్రి. వాడికి కూడా ఇలాగే నీ దగ్గరే అన్నప్రాసన చేస్తాను.